ఓయ్ వస్తున్నా. ఓరి నిన్ను పోయిలో పెట్టా, నేను ఇంకా ముష్టివాడనుకొని భిక్షం తెచ్చాను. నువ్వా పసుపు కొమ్ము? అదేమిటమ్మా ఎప్పుడు చూసినా నన్ను పసుపు కొమ్ము అని పిలుస్తారు. నా పేరు నిక్షేపంగా సీతాపతి అయితేను. నీకు ఆ పసుపు కొమ్మే గతి. ఎందుకంటావా, మీ మల్లయ్య ఊళ్ళో ఆడవాళ్ల తాళిబొట్లన్నీ తీసి తాకట్టు పెట్టుకొని డబ్బిస్తూ ఉంటాడు. నువ్వు ఒక్కొక్క ఆడదానికి ఒక్కొక్క పసుపు కొమ్ము తీసిస్తూ ఉంటావు. అందుకని నీకు ఆ పేరు సార్థకంలే. సరే, ఇదేమిటి చేత? మీకు ఉత్తరం వచ్చింది, ఇచ్చిపోదామని. ఓహో, ఏ పసుపుకొమ్మ రా ఇక్కడ. ఏమిటిది? ఉత్తరం నలిగినట్టుంది, కవరు చించినట్టుంది. సరిగా అంటించినట్లేదు. ఎవరు రాసిన వాళ్ళ, చదివిన వాళ్ళ? దైవ సాక్షి, దైవ సాక్షి. నీకు దయం ఎందుకులే? నేను చదవలేదమ్మా, నేను చదవలేదమ్మా. ఓహో, చదివించావా లేకపోతే ఎవరికైనా చదివి పెట్టావా? అయ్యో ఊళ్ళో వాళ్ళు ఉత్తరాలు చదివితే కలుపోవు. పోతాయి, ఇప్పటికే సగం పోయినాయిగా, ఇంకా పూర్తిగా పోతాయి. నీకే కాదు, అది చదివించిన వాడికి పోతాయి. దుర్మార్గులు కళ్ళు పోతాయి.